కెటిల్ని క్లీన్ చేయాలి. కెటిల్ని క్లీన్ చేయడానికి కింద మనకి అది ఎలక్ట్రిక్ ఇది ఉంటుంది కదా, నాబ్ లాగా ఉంటుంది కదా, అదైతే తడవకూడదు కదా. అది తడవకుండా ఉండటం కోసం దానికన్నంత వరకు కవర్ చేయడానికి నేను ఇక్కడ ఒక వాటర్ బాటిల్ క్యాప్ అనేది తీసుకుంటున్నాను. అంటే డ్రింక్ బాటిల్ క్యాప్ అనమాట. ఇలా వేసేసి మనం అలా వదిలేయకూడదు అనమాట. అలా వదిలేస్తే అది వచ్చేస్తుంది అనమాట. అందుకోసం అది ఊడిపోకుండా ఉండటం కోసం నేను ప్లాస్టర్ అనేది వేస్తున్నాను. అంటే పర్మనెంట్గా కాదు, క్లీన్ చేసేటప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. దీనికి ఇలా ప్లాస్టర్ అనేది వేసేసి క్లీన్ చేసామనుకోండి, ఇంకా వాటర్ పడినా సరే చూడండి, ఇది క్లీన్ చేసిన తర్వాత అనమాట కొంచెం వాటర్ కింద వరకు అయితే వెళ్ళిందనమాట. ఇలా వెళ్ళినా సరే ప్రాబ్లం ఏమీ ఉండదు. ఆ ఎలక్ట్రిక్ నాబ్ అయితే అసలు దాని దగ్గరికి అయితే వాటర్ అనేది పోకుండా ఉంటుంది. ఎందుకంటే క్యాప్ ఉంది, దాంతోపాటు ప్లాస్టర్ కూడా ఉంది కాబట్టి ఇలాగ ప్లాస్టర్ క్యాప్ రెండు వేసి కెటిల్ని క్లీన్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎక్కువ రిస్క్ అయితే ఉండదన్నమాట. అది ఎక్కడ తడిసిపోతుంది, పాడైపోతుందో అన్న భయం లేకుండా ఉంటుంది. ఇలా రెండు రకాలుగా మనం సేఫ్గా ఉంచి క్లీన్ చేయడం వల్ల. ఇంకా ఇంకొక టిప్ వచ్చేసి, ఈ కెటిల్ని మనం క్లీన్ చేసిన తర్వాత కానీ, ఇంకా మనకి పని అయిపోయిన తర్వాత కానీ డైరెక్ట్గా ఫ్లోర్ మీద పెట్టే కన్నా, అంటే కింద ఎలక్ట్రిక్ ఉంటుంది కదా, అది పాడైపోకుండా ఉండటం కోసం నేను ఇక్కడ ఐస్ క్రీమ్ స్టిక్స్తో ఒక స్టాండ్ లాగా రెడీ చేశాను అనమాట. అంటే ఈ స్టాండ్ రెడీ చేయడానికి మనకి ఐస్ క్రీమ్ స్టిక్కే అవసరం లేదు. నూడిల్స్ కొన్నప్పుడు వచ్చే ఫోర్కులతో కూడా ఈ స్టాండ్ అనేది రెడీ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి, చాలా యూజ్ అవుతుంది.